నాకు 1993లో చంద్రబాబు నాయుడు గారు పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి 2004 వరకు చంద్రబాబు నాయుడుతో అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నన్ను అనాథ డైరెక్ట్గా తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్కి సేవ చేస్తూ ఆ విధంగా 2004 నుంచి 2014 వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేశాను. అందువల్ల 2014లో నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతగా నన్ను డైరెక్ట్గా క్యాబినెట్కి తీసుకుంటాను. నేను ఎడ్యుకేషన్ ఎంఎస్సీ స్టడీస్ చేసేది కాదు, ఎస్సీ యూనివర్సిటీ యూనివర్సిటీకి నుంచి పోటీ చేయకపోయినా పుట్టిన గడ్డకి ఏదో చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఫండ్స్ తీసుకుని నెల్లూరులో దోమలు లేని నెల్లూరు నగరం చేయాలని 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సర్వీస్ ప్రవర్తించాం. అంటే 365 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి తాగునీరు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చే విధంగా 580 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తాం. దుమ్ము లేని రోడ్లు ఉండాలి అంటే డస్ట్ లేని సిటీ ఉండాలంటే ఎన్టీఆర్ రోడ్లు ఉండాలి. దానికి యాక్చువల్గా 712 కోట్ల దాకా ఖర్చు పడుతుంది. అవి కాకుండా ఇంకా అన్నా క్యాంటీన్ అని పారాషాహిత్యం కానీ కానీ తర్వాత అనేక టెంపుల్స్లో కోనేరు ఘాట్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు సిటీకి గత 2014 నుంచి 2019లో ఏవైతే శాంక్షన్ చేసామో, ఏవైతే 85%, 80% అయినా, ఏవైతే బ్యాలెన్స్ 10%, 15% అయినా అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వచ్చి హౌసింగ్. ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం ఒకటి టార్గెట్. దోమలు లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ స్టేజ్ కంప్లీట్ చేయడం. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన ఉండడానికి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేయడం. ఆ తర్వాత మిగతా పార్కులు కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, బారాషాహిత్యాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఘాట్ ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం. ఈరోజు ఒక్కటే అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. అదేవిధంగా అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి. ఎవరు నెల్లూరుని ఎంతో మంది నాయకులు పరిపాలించారు. ఇక్కడి నుంచి ఒక సీఎం గారు కూడా ఉన్నారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఎంతోమంది నాయకులు ఉన్నా వాళ్ళు ఎవరు చేయని విధంగా డెవలప్ చేశాం. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము ఓటు అడుగుతున్నాం. వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా.